గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొనసాగింది. ఆదివారం జరిగిన 3911 గ్రామ పంచాయతీల ఎన్నికల్లో 2112 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ రెబల్స్ గా ఉండడం గమనార్హం. మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్ సహా 20 జిల్లాల్లో సగానికి పైగా ఎక్కువ సీట్లను కాంగ్రెస్ గెలిచింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా 1025 సీట్లలో విజయం సాధించగా సిద్దిపేట జిల్లాలో ఘన విజయం సాధించింది. ఇక్కడ 186 గ్రామాల్లో 100కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. జనగామ, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ ప్రభావం కనపడింది. భారతీయ జనతా పార్టీ మలివిడత పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. 225 సీట్లలో విజయం సాధించగా వీటిలో ఎక్కువగా పార్టీ ఎమ్మెల్యేలు నియమించిన నియోజకవర్గాలే ఉన్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కొంత విజయాలు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కమలం పార్టీ వాటా కేవలం 6% మాత్రమే. మొత్తం ఫలితాల వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ పట్టును నిలుపుకున్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ కొంతమేర విజయ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.